ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఎక్స్లో ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు బన్నీ. ఎర్రకోట మీద జాతీయ పతాకం ఉండేలా ఒక ఫోటోని పోస్ట్ చేశారు. అయితే జెండా మధ్యలో అశోక చక్రం లేకపోవడంతో దుమారం రేగింది. బాధ్యత గల వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫోటోపై అల్లు అర్జున్ ఏ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారంటూ, కానీ జాతీయ జెండాలో అశోక చక్రం ఉందో లేదో మాత్రం చూసుకోలేకపోయారా అంటూ ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ గురించి వివాదం కావడంతో ఇమీడియట్గా బన్నీ ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. అప్పటికే బన్నీ చేసినటువంటి పోస్ట్ చాలా వైరల్గా మారిపోయింది. నేను ఆ పోస్ట్ని మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. విషింగ్ యూ ఎవ్రీవన్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అంటూ ఒక పోస్ట్ చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కింద అదిగో అల్లు అర్జున్ అంటూ రాశారు ఏ అని. కానీ అక్కడ మీకు ఎర్రకోట కనిపిస్తుంది. ఒక స్కెచ్ ఫార్మేట్లో ఎర్రకోట కనిపిస్తుంది. దాని మీద 3 రంగుల జెండా కనిపిస్తుంది. కానీ జెండాని కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ అశోక్ చక్రం లేదు అని చెప్పేసి. మరి ఈ మాత్రం ఎందుకు చూసుకోలేదు? అల్లు అర్జున్ డైరెక్ట్గా పోస్ట్ చేయడానికి అవకాశం లేదు నాకు తెలిసి. మేబీ ఆయన టీం చేసి ఉండొచ్చేమో. బట్ స్టిల్ ఆయన అకౌంట్లో అఫీషియల్గా చేసిన పోస్టే, ఆయన టీం ఆయన అకౌంట్లో పోస్ట్ చేసిందంటే ఆయన చేసినట్లే. ఆయన అభిమానులకు అల్లు అర్జున్ విషెస్ చెప్పడానికి ఆయన టీం చేసిన పోస్ట్ ఇది. ఆయన టీం మరి ఇంత నెగ్లిజెన్స్తో ఎలా ఉంది అనేది అర్థం కావడం లేదు. అక్కడ జెండా కనిపిస్తుంది, బాగానే ఉంది. కింద ఎర్రకోట కనిపిస్తుంది, చాలా మంచి బ్యూటిఫుల్ ఫోటో కనిపిస్తుంది, పైన పావురం కనిపిస్తుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం మాత్రం ఎందుకు కనిపించలేదు? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇంత పెద్ద పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తుంది. చాలామంది విమర్శిస్తున్నారు, మీ లోగోల మీద మీ ప్రచారాల మీద ఉన్న ఇక్కడ జాతీయ జెండా మీద లేదా? ఆ మాత్రం ప్రేమ, ఆ మాత్రం గౌరవం ఉండక్కర్లేదా? ఆ మాత్రం చూసుకోరా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి మిస్టేక్స్, అందులోనూ అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్, ఇప్పుడు ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నటుడు, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న హిస్టరీ క్రియేట్ చేసినటువంటి నటుడు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి ఒక పోస్ట్ చేసేటప్పుడు ఆయన అభిమానులను విష్ చేయడం తప్పులేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ విషెస్ చెప్పడం తప్పులేదు. కానీ ఎందుకని ఈ మాత్రం కేర్ తీసుకోలేదు? ఆయన పేరు రాసుకున్నారు కింద ఏ అంటూ, ఆయన లోగోను కూడా ప్రింట్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. మరి జాతీయ జెండాని మాత్రం అంటే పట్టించుకోలేదా? మీ మిగతా వాటి మీద ఉన్న శ్రద్ధ జాతీయ జెండా మీద లేదా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇమీడియట్గా ఈ తప్పు తెలుసుకొని టీం ఆ పోస్ట్ని డిలీట్ చేశారట. కానీ ఈలోగానే అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది అది స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేదంటే డౌన్లోడ్ చేసుకోవడం, ఇమేజ్ ఇలాంటివి జరుగుతాయి. అండ్ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏదో పొరపాటు జరిగిందిలే అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీవే, ఆయన విష్ చేశారు అంటేనే ఆబ్వియస్లీ ఆయన అభిమానులకైనా ప్రజలకైనా విష్ చేశారు అంటే ఇండిపెండెన్స్ డే అనేది గుర్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున ఆయన విష్ చేశారు, అది మంచి విషయం. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా పెద్దవి అవుతాయి. సెలబ్రిటీస్ విషయంలో ఎస్పెషల్లీ వాళ్ళు చిన్న మిస్టేక్ చేసిన, ఒక చిన్న పదం జారినా, ఒక పదం మర్చిపోయినా కొన్నిసార్లు ఎలాంటివి జరుగుతుంటాయో మనకు తెలిసిందే. గతంలో కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం చూసాం. అగైన్ అలాంటిదే మరొకటి ఇక్కడ చాలా చిన్నదే అని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు జాతీయ జెండాను అవమానించడం అనేది చాలా పెద్ద విషయం, అంత పెద్ద వ్యక్తికి ఆ మాత్రం తెలియదు అంటున్న వాళ్ళు కొంతమంది. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అనీంద్ర, ఇప్పుడు ఈ అంశం గురించి ఏం చర్చ నడుస్తుంది? మళ్ళీ టీం ఏమైనా కొత్త పోస్ట్ చేయడం కానీ రీపోస్ట్ చేయడం కానీ, అది కరెక్ట్ చేసి లేకపోతే ఏదైనా చెప్పడం కానీ ఈ విషయం గురించి ఉందా? నందు, భారతదేశం ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు దేశభక్తి సందేశాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అక్షయ్ కుమార్, యష్ నుంచి కంగనా రనౌత్ వరకు సినిమా స్టార్స్ అందరూ కూడా తమ అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ప్రత్యేక పోస్టుతో శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆయన చేసిన స్వాతంత్ర దినోత్సవ సందేశం అనుకోని వివాదానికి దారితీసింది. పోస్ట్లో ఉపయోగించిన భారతీయ జాతీయ జెండా చిత్రంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు ఇండిపెండెన్స్ డే ట్వీట్ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండేలాగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
జెండా మధ్యలో అశోక చక్రం కనిపించలేదు. దీంతో బాధ్యత గల ఒక వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అంటూ కూడా నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఏ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారు ఇక్కడ, కానీ అశోక చక్రం అనేది ఉందో లేదో చూసుకోరా అంటూ కూడా మండిపడుతున్నారు. సో ఎక్కువ ట్రోలింగ్ కూడా రావడంతో ఆ ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే కనిపించట్లేదు. అయితే ఆ చిన్న విషయం అయినప్పటికీ కూడా భారతదేశం, మన భారత జాతీయ జెండా అశోక చక్రం కాబట్టి చాలా సున్నితమైన విషయం కాబట్టి దీనికి సంబంధించి ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక పాన్ ఇండియా స్టార్గా ఇప్పుడు సినిమాలు చేస్తున్న ఒక హీరో అయి ఉండి ఆ చిన్నపాటి ఆ మిస్టేక్స్ ని ఒక పోస్ట్ పెట్టేటప్పుడు మినిమం చెక్ చేసుకోరా, చూసుకోరా, దేశానికి సంబంధించినటువంటి ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్లో మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక చెక్ చేసుకోకుండా ఇటువంటి పోస్టులు ఎట్లా పెడతారు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా మండిపడుతున్నారు. అయితే సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు వాళ్ళ టీం హ్యాండిల్ చేస్తుంటారు యాక్చువల్గా. సో వాళ్ళు ఆ పోస్ట్ అనేవి పెట్టరు, బట్ వాళ్ళు పెట్టిన పోస్ట్ వాళ్ళు పెట్టినట్టుగానే ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తారు, అట్లాగే తీసుకుంటారు. కాబట్టి సో ప్రస్తుతానికి వాళ్ళ టీంకి సంబంధించి అంటే ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఒక టీం అయినా కూడా వాళ్ళ టీం పిఆర్ టీమ్ అనే ఎవరైనా కూడా ఒక పోస్ట్ పెట్టే ముందు ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి ఖాతా నుంచి ఒక పోస్ట్ అవుతున్నప్పుడు ఆ పోస్ట్కి సంబంధించి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని బెటర్ అంటూ కూడా అంతా కూడా సోషల్ మీడియాలో మండిపడుతున్న పరిస్థితి. అంతా కూడా ఇప్పుడు హీరోల విషయంలో ఇది ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ కూడా సో ముఖ్యంగా దేశభక్తి జాతీయతకి సంబంధించి మరింత తీవ్రంగా ఉంటుంది. దీన్ని దేశద్రోహి అనే స్థాయి కూడా తీసుకెళ్తారు సోషల్ మీడియాలో. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ వాళ్ళు వివాదాలు ఎదుర్కొన్నారు. కాబట్టి అంటే సోషల్ మీడియా ఎంత కఠినంగా ఉంటుంది అనేది వాళ్ళ టీము కూడా తెలిసి ఉండాలి. ఒక పోస్ట్ పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ మాత్రం చెక్ చేసుకోకుండా అంత నెగ్లిజెన్సీతో ఎట్లా పోస్ట్ చేస్తారు అంటూ కూడా అంతా కూడా ఇప్పటికే పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ కూడా ఆల్రెడీ పెట్టిన ట్వీట్ని అంతా కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, అంతా కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఈ ట్రోలింగ్ ఎక్కువ అవడంతో సో వాళ్ళ టీం అంటే ఇంకా అల్లు అర్జున్ దీన్ని చూసి వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. మళ్ళీ ఎటువంటి ట్వీట్ అయితే పోస్ట్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఆ పాత ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్కి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, అంతా కూడా మండిపడుతున్నారు, అంతా కామెంట్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి మినిమం ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు వాళ్ళ టీం అయినా హీరో అయినా చెక్ చేసుకోకుండా ఎట్లా పోస్ట్ చేస్తారు అంటూ కూడా. సో మళ్ళీ అయితే అల్లు అర్జున్ నుంచి ఎటువంటి పోస్ట్ రాలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా చర్చిస్తున్నారు, అంతా కూడా ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు, దీనిపైన అంతా కూడా మండిపడుతూ కామెంట్ చేస్తున్నారు. యా రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ పోస్ట్ గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు, చాలామంది కొంచెం నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. హౌ డు యూ రెస్పాండ్, హౌ డు యూ సీ దిస్? మీకేమనిపిస్తుంది? తన లోగోని తన పేరుని మాత్రం చాలా స్పెషల్గా వేసుకున్నటువంటి అల్లు అర్జున్ జాతీయ జెండాలో అశోక చక్రం ఉందో లేదో మాత్రం చూసుకోలేదు అనే విమర్శని మీరు ఎలా చూస్తున్నారు? ఇది అంటే అవమానించడం అవుతుందా? జాతీయ జెండాని అవమానించినట్లే అని మీరు భావిస్తున్నారా? లేకపోతే వాళ్ళ టీం చేసినటువంటి ఒక చిన్న పొరపాటుగా మీరు చూస్తున్నారా? అఫ్కోర్స్ ఆయన జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నటుడు, మన ఎస్పెషలీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది అసెట్, గ్రేట్ అసెట్. అలాంటి వ్యక్తి ఇలా మిస్ అవ్వడం అనేది కొంత కాంట్రవర్షియల్ అవుతుంది. ప్రతి చిన్న విషయం కూడా సెలబ్రిటీస్కి సంబంధించింది పెద్ద విషయమే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నారు, ఏ గ్లాసెస్ పెట్టుకున్నారు, ఏ టీషర్ట్ వేసుకున్నారు, ఏ వాచ్ పెట్టుకున్నారు, ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా స్పెషలే. ప్రతిదీ ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్, అలాగే ఇలాంటివి కూడా ఫాలో అవుతుంటారు. సో వాటిని ఎంత పాజిటివ్గా తీసుకున్నారు, వీటిని కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకొని ఎనీవే ఆయనకి దేశభక్తి ఉంది కాబట్టే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన విష్ చేశారు, ప్రజల్ని ఆయన అభిమానుల్ని విష్ చేశారు. సో ఇఫ్ యూ లుక్ ఇన్ ద పాజిటివ్ వ్యూ, ఆయన విష్ చేశారు, మంచి విషయం. ఆయన గురించి ప్రతి చిన్న విషయం ఎలాగైతే సెన్సేషన్ అవుతుందో యాజ్ ఏ నేషనల్ వైడ్ పాపులర్ సెలబ్రిటీ, ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ కూడా చాలా పాపులర్ అవుతూ ఉంటాయి. సో హీ షుడ్ బీ కేర్ఫుల్. ఆయన లేదంటే ఆయన టీమ్, దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. సో అందులోనూ అల్లు అర్జున్కి సంబంధించి ఈ మధ్య ప్రతి విషయం కాంట్రవర్సీ అవుతుంది, ఆయన ఏది చేసినా కాంట్రవర్సీ అవుతుంది.
ఆయన ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది, ఆయన చుట్టూ ఉన్న విషయాలు ఆయన మాట్లాడకపోయినా కాంట్రవర్సీ అవుతుంది. కోర్స్ అటెన్షన్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి, అటెన్షన్ ఆ స్థాయిలో ఉంది. అండ్ దెర్ ఈజ్ రైవల్ గ్రూప్ అని చెప్పొచ్చు, ఒక యాంటీ గ్రూప్ కూడా నడుస్తుంది. సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మెగాకి అల్లుకి మధ్యలో, సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు తప్పులు వెతుక్కుంటూ ఉంటారని, అలా ఇవి ఇంకా పెద్దవి అవుతూ ఉంటాయని, వాళ్ళు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంటారు చిన్న చిన్న మిస్టేక్స్ని అని కూడా, లేదంటే బయట అల్లు అర్జున్ మీద వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారని. కోర్స్ గొప్పగా ఎదుగుతున్న వాళ్ళ మీద ప్రతి వాళ్ళ మీద బుర్ర జల్లడానికి కొంతమంది రెడీగా ఉంటారు. సో అది అలాంటి వాళ్ళ పని కూడా అవుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. సో వాట్ యూ సే అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఏంటి? మీ అభిప్రాయాలని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. భూమిపై పెట్టుబడి, భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855755455. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ ముందు పెయింటర్ చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.